ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దేవాలయం సరే, ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠ జరగడం, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మరి అందరి సహకారం, ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తున్నట్టే సంతోషంగా, ఎవరు చేసినప్పుడు మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, ప్రజలందరూ ఒక సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఒక 10 రోజులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటికి నిద్రలేదు. బట్ అల్టిమేట్గా అన్నిటికీ సమస్య పరిష్కారం కావడం. రెండోది, ఈరోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా 3 రోజుల పాటు ఘనంగా జరగాలి. ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనలు తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం, దైవ కార్యక్రమం, రెగ్యులర్గా గుడికి వెళ్ళడం, ఇవన్నీ జరగాలి, జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు.